నారా లోకేష్ రెడ్ డైరీలో ఫస్ట్ పేరు జోగి రమేష్తో ఉంటుంది అంటారు. ఎందుకు అంటే మొట్టమొదట అప్పట్లో వాళ్ళ నాన్న ఇంటి దగ్గరికి అంటే ఇంట్లో ఉండగా నాన్న మీదకి దాడికి ప్రయత్నించారన్నటువంటి ఒక కోపం ఆయనకుంది. జోగి రమేష్ ఆ తర్వాత చేసినటువంటి స్టేట్మెంట్లు కూడా వాళ్ళకి చాలా ఆగ్రహం ఉంది. ఆ జోగి రమేష్ని ఎలాగైనా సరే చట్టబద్ధంగానే శిక్షిస్తానని నాడు లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు అది చేసుకొచ్చారు. ఒకటి జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయడం అగ్రిగోల్డ్ కేసులో అయితే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతోందా? ఎందుకంటే వాస్తవంగా ఆయన ఆల్రెడీ ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసుకుంటే కోర్టులో ఇంకా విచారణ జరుగుతూ ఉంది. 41 నోటీస్ ఇస్తాం అంటూ అక్కడ కోర్టు నుండి స్టే ముందస్తు బెయిల్ రానియకుండా ఆపారు. అంటే మేము 41 నోటీస్ ఇచ్చాకే చేస్తాం కదా, మీరు ఏ ఆర్డర్లు ఇవ్వక్కర్లేదని కోర్టుకి చెప్పారు. కాబట్టి కోర్టు ఎట్లాంటి ఆర్డర్లు ఇవ్వలేదు. ఈలోపు ఇక్కడ 41 నోటీస్ ఇచ్చిన నిన్న ఏం చేశారు, కరెక్ట్గా వాళ్ళ అబ్బాయి అరెస్ట్ అయ్యి ఏసీబీ కోర్టుకి అటు పంపించే టైంలో కావాలని అప్పుడు నోటీస్ ఇచ్చారు జోగి రమేష్. ఆ టైంలో కొడుకు సంగతి చూస్తాడా, ఈయన అర్జెంటుగా వచ్చి ఇక్కడ విచారణ ఫేస్ చేస్తాడా? అక్కడే ఉండాల్సి వచ్చింది. నిన్న రాలేదు. హైకోర్టుకు అదిగో మేము పిలిచినా రావట్లేదు అన్నటువంటి చెప్పేశారు. ఇవాళ వస్తారా అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. అయితే వచ్చాక అరెస్ట్ చేసేస్తారా? జోగి రమేష్ని కొడుకుని ఇద్దరిని ఒకే జైల్లో పెట్టి పంతం నెరవేర్చుకోవడం అన్నటువంటిది రెడ్ డైరీలో తొలి విజయం అన్నటువంటిది. అంటే ఇప్పటికీ జరుగుతున్నటువంటి హత్యాకాండలు అయితే రెడ్ డైరీ కారణంగా అనుకోవట్లేదు, స్థానికంగా జరుగుతున్నటువంటి సంఘటనల కారణంగా అనుకుంటున్నాను నేను. ఇది అందులో ఫస్ట్ పార్ట్ అనుకోవాలా.